రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు మిరప విత్తనాలను చాలామంది రైతులైతే తీసుకుంటూ ఉన్నారు. అయితే రీసెంట్‌గా రైతులు మిరప విత్తనాలు ఎంపిక చేసుకునే దాంట్లో చాలా తప్పిదాలైతే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్‌గా మనకు రైతులు అడిగిన దాంట్లో కాల్స్ మాట్లాడే దాంట్లో నాకు అర్థమైంది. అవగాహన లేకుండా మిరప విత్తనాలనైతే ఎంపికైతే చేసుకుంటున్నారు. వాళ్ళని మాట్లాడిన మాటలు దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో మీకు తీయడానికైతే కారణం అనమాట. కాబట్టి ఒక విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు, మిరప విత్తనం అనేది ఎంపిక చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకొని మిరప విత్తనాన్ని అనేది ఎంపిక చేసుకోవాలని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకోసమంటే మిరప విత్తనం అనేది చాలా ప్రధానమైనది. విత్తనం ఎంపికలో ఏ పొరపాటున మనం ఏదైనా పొరపాటు జరిగిందనుకో దానికి భారీ మూల్యం మనం చెల్లించుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మందుల విషయంలో అయితే అది కాకుండా ఇంకో మందు స్ప్రే చేసుకుంటాం కానీ విత్తనం విషయంలో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా తొందరపడకండి. ఆచితూచి జాగ్రత్త పడి మాత్రమే తీసుకోండి. నేను చెప్పే ఈ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని మీరు విత్తనాన్ని అయితే ఎంపిక చేసుకోండి. ఖచ్చితంగా ఒక మంచి అవగాహన రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ వీడియోని చివరిదాకా చూస్తే పూర్తి అవగాహన రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవడానికి, మీ ఏరియాకి సెట్ అయ్యే విత్తనాన్ని ఎంపిక చేసుకోవడానికి ఒక మంచి అవగాహన రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేకపోతే నా నెంబర్ కూడా ఉంటుంది. నా నెంబర్ కూడా మన ఛానల్లో వెళ్తే మెన్షన్ చేస్తాను, కామెంట్లోనే మెన్షన్ చేస్తాను. అక్కడ మీరు మెసేజ్ చేసినా కూడా మీకు ఏ విత్తనం అయితే సరి అవుతుంది, మీ ఏరియాలో ఏ విత్తనం అయితే సెట్ అవుతుందని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ అయినా చేయండి అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిరప విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్గా చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మన ఏరియా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. అంటే మన ఏరియాలో ఏ విత్తనం అయితే సెలెక్ట్ అవుతుంది అంటే దీనికి కారణం ఏంటంటే ఇదివరకు నాకు ఒక రైతు, చాలామంది రైతులు, ఒక గుంటూరు సైడ్ నుంచి ఒక రైతు అయితే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న నాకు డబ్బీ బ్యాడ్కి విత్తనాలు కావాలని చెప్పేసి అడిగాడు. అంటే గుంటూరు ఏరియాలో డబ్బీ బ్యాడ్గా విత్తనం అనేది సెట్ అవ్వదు. అదేవిధంగా ఇంకో మెయిన్ రీజన్ మార్కెటింగ్ కూడా అసలు మనకు అక్కడ అవైలబిలిటీ అయితే ఉండదు దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి. కాకపోతే రైతు యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, అవి అంత రేటు పోతున్నాయి కదా, వాటిని సాగు చేస్తే బెటర్ కదా అని చెప్పేసి మైండ్ సెట్లో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా అవగాహన లేనట్టుగా రైతు విత్తనాన్ని ఎంపిక చేసుకుంటే చాలా వరకు నష్టపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి దయచేసి నేను చెప్పే ఈ సలహా సూచనలు అనేది ఒక్కసారి మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ వీడియో చివరిదాకా చూస్తే ఒక మంచి అవగాహన రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది మన ఏరియాలో ఏ విత్తనం సెట్ అవుతా ఉంది, అదేవిధంగా మన యొక్క నేల స్వభావం ఏంటి, ఆ నేలకు ఏ విత్తనం అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి ఒక అవగాహన ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇంతకుముందు మీ ఏరియాలో మిరప సాగు చేసిన రైతులు కూడా ఉంటారు. ఆ ఏరియాలో ఏ విత్తనం బాగా సెట్ అయిందని చెప్పేసి ఒకసారి మీరు ఖచ్చితంగా గ్యాదర్ చేయండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. డౌట్స్ ఉంటే ఒకవేళ మన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, మీకైనా నా సజెషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సింది మన యొక్క నేల స్వభావం ఏంటి, మన యొక్క నేలకి ఏ విత్తనం సెట్ అవుతా ఉంది, అదేవిధంగా మన ఏరియాకి ఏ విత్తనం సెట్ అవుతా ఉందని చెప్పి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం ఒకటి ఇది. ఆ తర్వాత రెండో విషయం మనము విత్తనం ఎంపికలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెటింగ్ ఒకటి. మనం పంట పండించడమే కాదు, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం కూడా చాలా ప్రధానమైనది. మార్కెటింగ్‌లో మనకు అవకతవకలు ఉన్నా కూడా చాలా నష్టపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ మిరపని మనం సాగు చేస్తే ఇది అనేది మనకు మార్కెట్‌లో ఇక్కడ మార్కెటింగ్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి మనం. మన ఏరియాకి మార్కెటింగ్ అనుకూలంగా విత్తనాన్ని మనం సాగు చేస్తేనే బెటర్‌గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది గుర్తుంచుకోవాల్సిన విషయం మార్కెటింగ్ ఒకటి. మార్కెటింగ్ ఒకటి చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మూడవ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది కంపెనీ. చాలా రకాల కంపెనీలు, కొత్త కంపెనీలు, కొత్త సీడ్స్ అయితే వస్తూ ఉన్నాయి. రైతులు చాలామంది కొత్త సీడ్స్ వైపే ఎక్కువ శాతం వెళ్తూ ఉన్నారు, ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు. కాకపోతే పాత సీడ్స్ కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇప్పటికి కూడా మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలు చాలా ఉన్నాయి పాత సీడ్స్ కూడా. అదేవిధంగా కంపెనీ అనేది ఒకటి మనం చూసుకోవాలి. అసలు ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెటింగ్‌లో ఉంది, ఎన్ని సంవత్సరాలు అయింది ఇది ఎస్టాబ్లిష్ అయ్యి, రైతుకు నాణ్యమైన విత్తనాలు ఏవైనా అందించాయా అని చెప్పేసి ఒక అవగాహన ఖచ్చితంగా రైతు కంపెనీ పైన తెచ్చుకోవాలి. ఏదో ఎక్కడో చూసి ఎవరో చూపించింది చూసి మనం విని అక్కడ ఏదో బాగొచ్చింది కదా అని చెప్పేసి మీరు దాన్ని తీసుకుంటే మాత్రం చాలా నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వాస్తవంగా అక్కడ మనకు అన్ని క్వింటాల దిగుబడి అక్కడ వచ్చిందంటే ఓన్లీ ఒక విత్తనం మీదే ఉండదు. దానికి చాలా కృషి ఉంటుంది. రైతు యొక్క మేనేజ్మెంటు, రైతు యొక్క కష్టం కూడా చాలా ఉంటుంది. ఓన్లీ ఒక విత్తనం మాత్రమే పూర్తిగా పంటనైతే నిర్దేశించలేదు. విత్తనం ఎంపిక ప్రధానమైనదే. కాకపోతే విత్తనం ఎంపికతో పాటు దాని మేనేజ్మెంట్ కూడా చాలా ప్రధానమైనది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎక్కడో చూసింది కానట్టుగా ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఇన్ఫర్మేషన్, కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉంది, ఇంతకుముందు నాణ్యమైన విత్తనాలని ఎన్ని సంవత్సరాల నుంచి రైతులకు అందజేస్తూ ఉంది, దాంట్లో ఉండే సీడ్స్
ఎంతవరకు ఇప్పటివరకు ప్రాధాన్యత అనేది రైతులకు మంచి దిగుబడి ఇచ్చాయి, మంచి పేరు సంపాదించాయని చెప్పి ఒక గ్యాదర్ అయితే చేయండి. అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీరు తీసుకోండి. సమాచారం అనేది, కంపెనీ సమాచారం అనేది చాలా ప్రధానమైనది. దాని R&D ఏంటి, దాని ఇన్ఫర్మేషన్ ఏంటి అది పూర్తిగా చూసుకోండి. కంపెనీ ఎస్టాబ్లిషన్ ఏంటి అనేది ఖచ్చితంగా కంపెనీ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మాత్రమే విత్తనాన్ని అనేది ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత 4వ పాయింట్ వచ్చేసి, మీరు విత్తనం తీసుకునే వ్యక్తి యొక్క నమ్మకం. అది ఒక డీలర్ అయినా సరే, లేదా మీరు పలానా చోట ఎక్కడెక్కడి నుంచి బుక్ చేసుకుంటూ ఉంటారు, అక్కడ తీసుకున్నా సరే, రేపటి రోజున విత్తనం ఏదైనా ఫాల్ట్ అయినా కూడా ఆ వ్యక్తి మన తరపున నిలబడగలుగుతాడా లేదా అనేది కూడా ఒకటి చూసుకోండి ఖచ్చితంగా మీరు. ఎందుకోసం అంటే చాలా వరకు ఇదే అని కాదు కానీ కొన్ని కంపెనీలు చాలా వరకు అవకతవకలు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాంటి అవకతవకలు ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మన తరపున నిలబడి ఎంతో కొంత మనకి ఆ నష్టాన్ని పూడ్చగలుగుతారా అనేది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా నమ్మకమైన వ్యక్తి దగ్గర మాత్రమే తీసుకోండి. పలానా చోట అని చెప్పట్లేదు, ఒక డీలర్ అయినా సరే, ఎక్కడైనా సరే ఖచ్చితంగా మనకు రేపటి రోజున దానివల్ల ఏదైనా నష్టం జరిగితే దాన్ని మనకు నష్టాన్ని ఎంతో కొంత చేకూర్చే విధంగా ఉన్నారా లేదనేది ఒకటి ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. ఇది కూడా చాలా ప్రధానమైనది మనం విత్తనం తీసుకునే దగ్గర ప్లేస్ అనేది. కాబట్టి ఈ 4 పాయింట్స్ ఖచ్చితంగా పర్టికులర్గా రైతు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒకటి మన ఏరియా, మన నేల స్వభావము, దాంతోపాటు మార్కెటింగ్ ఒకటి, దాంతోపాటు కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, దాని ఎస్టాబ్లిషన్ ఏంటి, అది ఎన్ని సంవత్సరాల నుంచి మనకు సీడ్ అందిస్తూ ఉంది, దాని R&D ఏంటి పూర్తిగా కనుక్కోండి. తర్వాత మనం తీసుకునే ప్లేసు, అది డీలర్ అయినా సరే ఎవరైనా సరే నమ్మకమైన వ్యక్తి కాదా అని చెప్పి ఒకసారి చూసుకోండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మేనేజ్మెంట్, విత్తనం ఎంపిక చేసుకున్న దానికి తగ్గట్టుగా కూడా మనం మేనేజ్మెంట్ తర్వాత కూడా చేసుకోవాలి. మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకోకపోతే కూడా అది ఎంత మంచి విత్తనమైనా సరే దిగుబడి అనేది మనకు రాదు. కాబట్టి ఆ దిగుబడి దాని మంచిగా రావాలంటే విత్తనం ఎంపికతో పాటు మనం మేనేజ్మెంట్ అనేది, మనం చేసే మందులు స్ప్రేలైనా సరే, ఎరువుల యాజమాన్యం సరే, ఏదైనా సరే మన యాజమాన్యం కూడా చాలా ప్రధానమైనది. కాబట్టి దానికి తగ్గట్టుగా యాజమాన్యం చేసుకుంటేనే ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ తరపున, నా తరపున అయితే మీకు ఒక మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకునే అవగాహన కల్పిస్తాను. దాంతోపాటు తర్వాత మందులు, ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి టైంలో ఎలాంటి ఎరువులు యాజమాన్యం పాటించాలని చెప్పి ఎప్పటికప్పుడు కూడా మనము గత 3 సంవత్సరాల నుంచి రైతులకైతే అందిస్తూ ఉన్నాము. ఇన్ఫర్మేషన్ అనేది, సలహా సూచనలు అందిస్తున్నాము. ఖచ్చితంగా మనల్ని ఫాలో అయిన రైతులు ఇప్పటికీ మంచి దిగుబడిని అయితే తీసుకుంటూ ఉన్నారు, మంచి పంటనైతే తీస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మార్కెటింగ్ అవకతవకలు అనేది కామన్గా ఉంటాయండి. మనకు ప్రైజెస్ అనేవి పెరుగుతుండొచ్చు, తగ్గుతుండొచ్చు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకూడదు. అది మన చేతిలో ఉండదు. కాబట్టి ఎంతసేపు ఉన్నా మనము తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీస్తున్నామా లేదనేది మన మైండ్ సెట్లో పెట్టుకోవాలి. అలా చేసుకున్నప్పుడే రేపటి రోజున మనకు ప్రైజ్ అనేది అవకతవకలు ఉన్నా కూడా మనం ఎక్కువ నష్టం వాటిల్లకుండా అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మన మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మీకు ఎప్పటికప్పుడు నేను సలహా సూచనలు అందిస్తుంటాను. ఎరువులైనా సరే, మందులైనా సరే తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించే విధంగా నా వంతు ప్రయత్నంగా నేనైతే ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుంటే కనుక మీకు ఒక మంచి అవగాహన రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మన ఛానల్ ఎప్పటికైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమో టైంపాస్ కోసం వీడియోలు అయితే మనకు ఖచ్చితంగా ఉండవు. ఏదైనా సరే ప్రతి ఒక్క రైతుకి ఇన్ఫర్మేషన్గా, సలహా సూచనల విధంగా, ఉపయోగపడే విధంగా, అవగాహన తెప్పించే విధంగా మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి రైతులకి షేర్ చేయండి. తెలియని రైతులకి ఇన్ఫర్మేషన్ మీరు తెలియజేసిన వాళ్ళు అవుతారు. చాలామంది రైతులు ఇప్పుడు మనకు ఎక్కువ శాతం ఏ టైంలో ఎలాంటి మందులైనా సరే, ఎరువులైనా సరే వేయాలి, విత్తనం ఎలా ఎంచుకోవాలి తెలియకనే చాలామంది రైతులు కూడా నష్టపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ వేరే రైతులకి మీరు షేర్ చేస్తే కూడా వాళ్ళు కూడా తెలుసుకొని ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఇవన్నీ పాయింట్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. అదేవిధంగా చాలామందికి కొన్ని లాట్ నెంబర్స్ కూడా అంటూ ఉంటారు. లాట్స్ అయితే ప్రతి ఒక్కటి ఒకే విధంగా ఉంటాయండి. వాళ్ళు అవకతవకలు చేయాలని చెప్పి అనుకుంటే కనుక ఏ లాట్లోనే చేయగలుగుతారు. అది ఫస్ట్ లాట్ అయినా సరే, తర్వాత లాట్లో అయినా సరే, ఏ లాట్లో అయినా చేయాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి. కొన్ని చిన్న చితకా కంపెనీలు ఇదే విధంగా చేస్తున్నాయి. కొన్ని లాట్స్ మంచి విత్తనాలు ఇస్తున్నాయి, కొన్ని లాట్స్ అవకతవకలు చేసి ఇస్తూ ఉన్నాయి. దానివల్ల కూడా కొంతమంది రైతులు అదే విత్తనం మనకు బాగా వచ్చిందని చెప్పి అంటున్నారు, కొంతమంది రైతులు బారాలు అని చెప్పి అంటున్నారు. కాబట్టి అలా విధంగా కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక మంచి కంపెనీ విత్తనాన్ని మాత్రం మీరు ఎంచుకోండి, ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు విత్తనం ఎంపిక చేసుకునే ముందు ఈ సూచనలు ఖచ్చితంగా పాటించి విత్తనం తీసుకోండి. ఆ తర్వాత ఎక్స్పైరీ డేటు, లాట్ నెంబరు, బిల్ అనేవి కరెక్ట్గా వేసుకోండి. మీరు తీసుకునే దగ్గర ఇవన్నీ పాటించినప్పుడే ఖచ్చితంగా మనము మంచి విత్తనం ఎంపిక చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇదండి వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తర్వాత మీకు తేజ మిరప రకాలైనా సరే, డీలక్స్ రకాలైనా సరే, బ్యాడిగ్ రకాలైనా సరే అన్నీ కూడా కంటిన్యూషన్గా మీకు వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. అన్నీ కూడా ఎప్పటి నుంచి తీసి పెడతాను. కాటన్ సీడ్స్ వీడియో కూడా తర్వాత అయితే వస్తూ ఉంటారు అనమాట. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి అయితే పెట్టుకోండి. ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.